హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. నైట్ ఒకవేళ అన్నం మిగిలిపోయిందనుకోండి, లేదంటే మార్నింగ్ చేసుకున్న అన్నం మిగిలిపోయిందనుకోండి, ఈవినింగ్ అయినా ఇలా చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్ పూర్తిగా వేడైన తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్నాను. తరిగిన ఉల్లిపాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసి వేయించుకుంటున్నాను. ఉల్లిపాయలన్నింటినీ కొంచెం సేపు వేయించిన తర్వాత దీంట్లో మనం జీలకర్రను వేసుకోవాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకున్నాను. తర్వాత కొన్ని ఆవాలను వేసుకున్నాను. మనం ఎగ్ వేస్తాం కదా, కాబట్టి మనం కొన్ని ఆవాలను వేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు వేగిన తర్వాత నేను కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫ్రెష్ మెంతి కూరను కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీంట్లో ఎగ్స్ని వేసుకుంటున్నాను. నేను 1 కప్పు రైస్ని తీసుకుంటున్నాను, కాబట్టి నేను 3 ఎగ్స్ని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలలో ఈ ఎగ్స్ పూర్తిగా వేగనివ్వాలి కాసేపు. ఎప్పుడైనా కూర వండాలనిపించే మూడ్ లేనప్పుడు ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ అని వేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి. ఇవన్నీ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నాను. ఇలా కాసేపు అయిన తర్వాత మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. నేను రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేయాలి. కారం వేసుకుంటున్నాను. నేను 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను దీంట్లో పచ్చిమిర్చి వేసుకోలేదు, అందుకోసం కారం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు ఇదంతా ఎగ్కి సరిగ్గా పట్టేలాగా మనం కలుపుతూ ఉండాలి. ఇలా ఎగ్ బుర్జీలాగా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకుంటున్నాను. అలా అయితే మనం రైస్ కలిపినప్పుడు సరిగ్గా కలిసిపోతుంది, లేదంటే అక్కడక్కడ పెద్ద పెద్ద ముక్కల్లాగా తగులుతూ ఉంటుంది. అందుకోసం అన్నీ చిన్న పీసులాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నంని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంని ప్యాన్లో వేసుకుంటున్నాను. కొంచెం కొంచెం అన్నం వేసుకోవాలి. అన్నంలో గడ్డలాగా లేకుండా చూసుకోవాలి. పొడి పొడిలాడుతూ ఉంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇలా అన్నం పూర్తిగా వేసిన తర్వాత ఎగ్, రైస్ అన్నీ కలిసే విధంగా సరిగ్గా కలుపుకోవాలి. ఇదంతా స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మనం అన్నం వేసేటప్పుడు కింద ఎగ్ అంతా మాడిపోతుంది. ఇలా నెమ్మది నెమ్మదిగా అన్నంలో ఎగ్ కలిసేటట్టు సరిగ్గా కలుపుకోవాలి. చిన్న చిన్న అన్నంలో గడ్డలు ఉంటే అలా విడివిడిగా చేసేయాలి. మీరు ధనియా పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఈరోజు టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉండడానికి మ్యాగీ మసాలాను వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అలా కలుపుకోవాలి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.